హ్యాపీగా మనం అన్ని రకాల ఫుడ్ తింటూ ఈ ఒక్క పౌడర్తోని మనము బక్కగా అయిపోవచ్చు. ఎట్లా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. 1 కప్పు సోంపు, 1 కప్పు వామ, 1 కప్పు జీలకర్ర అండ్ 2 to 3 స్పూన్స్ నల్ల జీలకర్ర. ఇవన్నీ కంపల్సరీ, నల్ల జీలకర్ర కూడా కంపల్సరీగా యూజ్ చేయాలి. ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత చల్లారబెట్టాలి. అంటే కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. ఎక్కువ హీట్లోనే, ఎక్కువ ఫ్లేమ్లోనే వేయించుకొని చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది కదా, సో అట్లా కలర్ చేంజ్ అయిపోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇది ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో పురుగులు అవి ఇవి ఏం పడవు. సో ఎట్లా యూస్ చేయాలి అనేది నేను చెప్తాను. బ్రష్ చేసుకున్న తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్కి ముందు పరిగడుపున ఈ పౌడర్ తీసుకోవాలన్నమాట. 2 అయినా 1 స్పూన్ అయినా ఇట్లా నోట్లో వేసుకొని వామ్ వాటర్ తాగేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. నాకు పెట్టే కామెంట్స్లో ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటంటే, మీరు ఇంత స్లిమ్ ఎట్లా అయ్యారు. సో ఇవాళ నా డైట్ ప్లాన్ ఏంటో చూపిస్తా. డైట్ ప్లాన్ అంటే మరీ ఎక్కువగా ఆలోచించుకోకండి. డేలో నేను తినే ఫుడ్ మీతో షేర్ చేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఈ పౌడర్ తీసుకుంటా. ఆల్రెడీ నేను వీడియో చేసిన వామ జీలకర్ర పౌడర్ ఇదే. దీంతో పాటు 1 లీటర్ గోరువెచ్చని వాటర్